మూసాపేట పరిధిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గూడ్స్ షెడ్ రోడ్లోని ఇండియన్ కంటైనర్స్ కార్పొరేషన్ డిపోలో మంటలు చెలరేగాయి. దీంతో గోదాములో రసాయనాలు నిల్వ ఉంచిన విభాగంలో మంటలు ఎగిసిపడ్డాయి. మంటల ధాటికి పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగ వ్యాపించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. మంచిగా చేపలు తీయండి అన్నీ. మంచిగా చేపలు తీయండి అన్నీ. రైట్, ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, వరుస అగ్ని ప్రమాదాలను చూస్తున్నాము. ఇప్పుడు మూసాపేట పరిధిలో ఒక భారీ అగ్ని ప్రమాదం సంభవించినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదం ఎలా జరిగింది, డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, వరుసగా అయితే మాత్రం అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటూ అనేటువంటిది చాలా స్థానికంగా ఉండేటువంటి నివాసం ఉండేటువంటి వారందరినీ కూడా చాలా భయాందోళనకు గురి చేస్తుంది. అదేవిధంగా ఆయా సంస్థల్లో కానీ పనిచేసేటువంటి ఉద్యోగస్తులు కూడా చాలా అభద్రతా భావానికి లోనవుతున్నారు అన్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. ఈ రోజు తాజాగా మూసాపేటలో ఉన్నటువంటి కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి ఆ కార్పొరేషన్ డిపోలో వార్డు నెంబర్ 6వ వార్డు, 7వ వార్డు, 8వ వార్డులో కూడా భారీగా ఒక్కసారిగా కూడా మంటలు చెలరేగాయి. అక్కడ కొంత కెమికల్ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆ కెమికల్ సంబంధించినటువంటి గూడెంలో ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో కూడా చాలా భారీగా దట్టమైనటువంటి పొగ, భారీగా మంటలు ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితి అక్కడ ఉన్నట్లుగానే చెప్పాలి. అయితే అక్కడ కొన్ని వైన్ బాటిల్స్ కూడా, అంటే వైన్ కి సంబంధించినటువంటి ఆ బాటిల్స్ కూడా అక్కడ ఉన్నాయి అన్నట్లుగా కూడా తెలుస్తుంది. అవన్నీ కూడా పూర్తిగా అగ్నికి ఆహుతైనవి అన్నట్లుగా కూడా అక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది అయితే గుర్తించారు. సో మొత్తంగా అయితే మాత్రం 6 ఫైర్ ఇంజన్లు అయితే అక్కడికి చేరుకున్నాయి. ప్రమాదం అంటే అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే హుటాహుటిన సమాచారం అందుకున్న వెంటనే వారంతా కూడా అగ్నిమాపక సిబ్బంది 6 ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నాయి. మంటలను అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. శతవిధాల ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. దట్టమైనటువంటి పొగ కమ్ముకుంటడంతో కొంత మంటలు ఆర్పడానికి కాస్త క్లిష్టంగా మారినప్పటికీ కూడా వాటన్నిటిని కూడా ఇటు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు, అదేవిధంగా అగ్నిమాపక సిబ్బంది వాటిని శతవిధాల ప్రయత్నిస్తూ మంటలను అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అన్నట్లుగానే మనం చెప్పాలి. జ్యోతి, అయితే ఈ ప్రమాద ప్రభావం అది దట్టమైన పొగలు కమ్ముకుని స్థానికులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ రసాయనాల ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా జ్యోతి, ఇక్కడ పక్కన ఉన్నటువంటి స్థానికులు ఈ కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిపోకి పక్కన ఉన్నటువంటి సమీపంగా ఉన్నటువంటి నివాసులంతా కూడా అదే భయాందోళన చెందుతున్నారు. ఈ కెమికల్ అంతా కూడా ఒక్కసారిగా అంటే భారీగా దట్టమైన పొగ వస్తుంది. అక్కడ కెమికల్ సంబంధించినటువంటి డిపోకి ఆ గోడౌన్కి అంటుకున్న మంటలు అంటుకున్నటువంటి నేపథ్యంలో దాని ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా, అది శ్వాసకు కానీ లేకుంటే మా ఆరోగ్యానికి కానీ ఏదైనా ఇబ్బంది పడుతుందా అనేటువంటి కొంత భయాందోళనలు అయితే చెందుతున్నారు. వారందరూ కూడా ప్రస్తుతానికైతే మాత్రం అక్కడ శతవిధాల ప్రయత్నిస్తూ అయితే అగ్నిమాపక సిబ్బంది వాటన్నిటిని కూడా అక్కడ మంటలను ఆర్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా అవసరమైతే ఇప్పుడు ప్రస్తుతం 6 ఫైర్ ఇంజన్లు అయితే అక్కడ మంటలను అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా అవసరమైతే మరొక 4 ఫైర్ ఇంజన్ల వరకు తెప్పించి అయినా సరే అక్కడ మంటలను పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసే విధంగా కూడా అక్కడ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు అన్నట్లుగానే చెప్పాలి. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ తేజ. మంచిగా చేపలు తీయండి అన్నీ. మంచిగా చేపలు తీయండి అన్నీ. కర్నూలు బస్